మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు కూడా మనము ఒక 12 వీక్స్కి షార్ట్ టర్మ్ 12 వీక్స్కి మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ వచ్చి మీ పోర్ట్ఫోలియోలో పర్ఫెక్ట్గా ఎలా మీరు చేసుకోవాలి అని చేయాలి. అంటే చాలామంది నన్ను అడుగుతారు, సార్ మీరు ఇన్ని స్టాక్స్ ఇస్తున్నారు, ఎలా చేయగలము అని. అంటే ఎందుకు చేయలేము? చేయొచ్చు. మనం ఐడియా వేయాలి. ఎలా? మన దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది? ఫస్ట్ పాయింట్, ఎంత క్యాపిటల్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 5 lakhs క్యాపిటల్ ఉంది. 5 lakhs క్యాపిటల్ ఉంటే మనం రెగ్యులర్గా స్టాక్స్ ఇస్తూనే ఉన్నాము, ఎన్నో స్టాక్స్ ఇస్తూనే ఉన్నాము. మీరేం చేయాలి? 5 lakhs క్యాపిటల్ ఉన్నప్పుడు ప్రతి స్టాక్లో మీరు ఒక 20,000 పెట్టండి. ఎంత? 20,000. అప్పుడు 5 lakhsలో క్యాపిటల్లో 20,000 మనం పెడితే ఒక 15 కంపెనీలు మనం బై చేస్తున్నాం. బై చేసిన తర్వాత కూడా మళ్ళీ స్టాక్స్ ఇస్తున్నాం అనుకోండి, వస్తుంది. మీకు కొనడానికి కెపాసిటీ లేదు. అందుకని చెప్పి మీరేం చేయాలి? అవన్నీ టార్గెట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు షఫిల్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఫ్రెష్గా. అందుకని చెప్పి రేటు పెరిగిందని చెప్పి హై రేట్లో కొనటం అలాంటివన్నీ చేయనేకూడదు. ఇది చాలామంది నన్ను అడిగిన డౌటు, నేను ఇప్పుడు క్లారిఫై చేస్తున్నాను. మనం వన్స్ ఒక స్టాక్లో ఉన్నాము, ఆ స్టాక్ మనం ఇచ్చిన టైం ఫ్రేమ్ లోపు ప్రాఫిటో టార్గెటో ఏదో స్టాప్ లాస్ ఏదో జరగలేదంటే అప్పుడు మీరు బయటికి రావాలి. అంతేగాని మధ్యలో మీరు ఇది పెరిగింది, ఇది కొద్దిగా పెరిగింది, ఇది అమ్మేసి మళ్ళీ దాంట్లోకి వెళ్దాం, ఈలోపు ఇది పెరిగి ఉంటుంది. అది కాబట్టి హ్యూమన్ సైకాలజీ అంటే మనిషికి వచ్చి ఎలా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఒక తిక్కు ఉంటుంది. అంటే ఎవరో ఒకరు వచ్చి మనల్ని కలబెడతారు, మన ఫ్రెండ్ సర్కిల్లో క్లోజు ఎవరో ఒకరు. నేను ఈ స్టాక్ కొన్నాను రా, ఈరోజు బాగా పెరిగిందిరా అని అంటాడు. ఏ స్టాక్ అంటే ఏదో ఒక స్టాక్ చెప్తాడు, వీడెళ్ళి రేపు ఆ స్టాక్ కొనేస్తాడు. అంటే ఒక బ్లైండ్. అతను ఎక్కడ కొన్నాడో, ఏం ఎంట్రీయో, స్టాప్ లాస్ ఏంటి, అవన్నీ ఏం అడగడు. ఎందుకంటే మళ్ళీ అది అడిగితే ఇతనికి నామొచ్చి వస్తుంది. అలా కూడా అడగరు వీళ్ళు. ఏదో చెప్పాడు, చూద్దాం, వెళ్ళి చూస్తారు, బాగా పెరిగింది, రేపు కూడా పెరుగుతుంది అని కొనేస్తారు. ఇలా ఎన్నో సర్కిల్లో జరిగి అందరూ వీడికి లాస్ అయితే వాళ్ళు చెప్పుకోలేరు. ఇలా మైండ్లో అందరూ ఒక మూగ భాషలోనే ఉంటారు జనరల్గా ఈ షేర్ మార్కెట్ బిజినెస్ చేసేవాళ్ళు. ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నాను. ఎంతో ట్రైనింగ్ మనం ఇచ్చేటప్పుడు కూడా అతని నేమ్ నేను మెన్షన్ చేయను, నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. అతను నాతో మనం ట్రైనింగ్ ఇచ్చాము. అతను ఒక ప్రశ్న అడిగాడు, సార్ ఈ స్టాకు పర్టికులర్గా ఒక స్టాక్ పేరు, అదేం పేరంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ స్టాక్ అనుకోండి, లారస్ ల్యాబ్. ఎస్, ఎగ్జాక్ట్గా లారస్ ల్యాబే, అతను నేమ్ చెప్పట్లేదు. అతను అడిగాడు, ఈ స్టాక్ ఎక్కడికి వెళ్తుంది, కొద్దిగా చూసి చెప్పగలరా అని అడిగాడు. నేను చూసి దాని యొక్క స్టేటస్ ఏందనేది అప్పటికి అప్డేట్ చేశాను. అప్డేట్ చేస్తే నేను అడిగాను, ఈ స్టాక్ ఏం సార్ పర్టికులర్గా ఈ స్టాక్ అడుగుతున్నారంటే అతను, సార్ ఈ స్టాక్లో నేను ఒక 37 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాను, 37 లక్షలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు అది 32 లక్షలు ఉంది అని అన్నాడు. నేను చెప్పాను, సార్ నేను సుమన్ టీవీలో ఇంత క్లాస్ పీకుతున్నాను, నా ఛానల్లో ఇంత చెప్తున్నాను, మనం ఇంత చెప్పినా కూడా మీరు
ఒకే స్టాక్లో 35 లక్షలు ఎలా పెట్టారు సార్ అని నేను అడిగాను. అంటే ఒక న్యూస్ వచ్చింది సార్, అది ఈ స్టాకు ఖచ్చితంగా ఎలాగైనా డబుల్ అయిపోద్ది, మన క్యాపిటల్ని ఇమీడియట్గా డబుల్ చేసేద్దాం అనే ఒక యాంగ్జైటీతో పెట్టేశాను సార్, అది పొరపాటు అయింది అని అన్నాడు. అంటే అదే చెప్పాను చూడండి, చాలా అంటే ఒక మన మైండ్ సెట్ వచ్చి ఎంత డీవియేట్ అవుతుంది చూడండి, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ. ఆ తర్వాత అతనికి నేను చెప్పి అతను ఆ స్టాక్లోంచి మెల్లిగా ఎలా పైకి రావాలనేది ఒక ఐడియా ఇచ్చి దాని ప్రకారం చేశాడు. కాబట్టి ఇలాంటి తప్పులు మనం తెలిసి కూడా చేస్తూ ఉంటే ఇక దానికి ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాకు తర్వాత మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మే 7th and 8th, మే 7-8 తారీఖు ఐటీసీ కోహినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో ఇట్స్ పెయిడ్ వర్క్షాప్, ఇట్స్ వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతుంది. ఆ వర్క్షాప్లో పర్ఫెక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అనేది మీరే డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి పర్ఫెక్ట్గా ఎక్కడ మనం అమ్మచ్చు, షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి. ఇంకోటి, లైఫ్ టైం మనం సపోర్ట్ కూడా ఇస్తున్నాం. వన్స్ ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మనం వాటిని ఒక లైఫ్ టైం సపోర్ట్ కూడా మనం వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఇప్పుడు మనము 12 వీక్స్కి షార్ట్ టర్మ్ స్టాక్స్కి చెప్తాను చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి DCM శ్రీరామ్. చూడండి, DCM శ్రీరామ్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి బై ఓన్లీ అబోవ్ 1255. చూడండి, 1255 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1556, 1871. చూడండి, టార్గెట్ వచ్చి 1556, 1871. 1255 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 1556, 1871. స్టాప్ లాస్ వచ్చి 900 రూపీస్ స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1180 ఉంది, ఇప్పుడు కొనబాకండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి DCW. చూడండి, DCW. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 44 రూపీస్ 50 పైసే ఉంది, ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 46 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 5463. స్టాప్ లాస్ వచ్చి 35 రూపీస్. ఇది కూడా మనకి ఫస్ట్ DCM శ్రీరామ్ వచ్చి 18,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, 2014 నుంచి ఉంది. తర్వాత DCW ఇది 20 years నుంచి ఉంది, ఇది కూడా 1100 crore మార్కెట్ క్యాపిటలైజేషన్. కాకపోతే మరొక స్టాక్ వచ్చి దేవయాని ఇంటర్నేషనల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 175 ఉంది, ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 183. చూడండి, 183 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దేవయాని ఇంటర్నేషనల్ టార్గెట్ వచ్చి 215, 245. టార్గెట్ వచ్చి 215, 245. స్టాప్ లాస్ వచ్చి 140 రూపీస్ స్టాప్ లాస్. ఇది మనకి 2000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి డిక్సన్ టెక్నాలజీస్. చూడండి, డిక్సన్ టెక్నాలజీస్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 4500 ఉంది, ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 4700 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే స్టాప్ లాస్ వచ్చి 3900 స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 5400, 6100. 26,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, 2017 నుంచి ఉంది. టోటల్గా ఇప్పుడు చూడండి 6 స్టాక్స్ చెప్పున్నాను. DCM శ్రీరామ్ 5 స్టాక్స్, DCW, దేవయాని, తర్వాత డిక్సన్ 4 స్టాక్స్ చెప్పున్నాను. ఈ 4 స్టాక్స్ మీరు పర్ఫెక్ట్గా ఎక్కడ ప్లాన్ చేసి నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా మనీ మేనేజ్మెంట్ చేయండి. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.